ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలని ఆ చెట్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ చెట్టు అనేది నేను ఒక 1 year బ్యాక్ అయితే తీసుకొచ్చాను. కాకపోతే ఇంతవరకు కింద పెట్టానండి. ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కుండీలో పెట్టేసరికి కొంచెం టైం పట్టింది. లేకపోతే ఇప్పటికి కొంచెం పెద్దదా అవ్వాల్సింది, కానీ ఇక్కడ చిన్నగా ఉంది. పర్వాలేదండి. కాండం కూడా చూసే ఉంటారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా అయితే ఇప్పుడు అంతకుముందు ఉండి కొంచెం అప్పుడు చూపించినప్పుడు అప్పుడే లైట్గా వస్తున్నాయి, ఇప్పుడు మొత్తం వచ్చినాయి. మళ్ళీ చూపిద్దామని మీ అందరికి కూడా చూపిస్తున్నాను. ఈ బిల్వదళం అంటే చాలా ఇష్టం అండి శివుడికి. బిల్వదళాల్లో చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే ఎక్కువగా దొరికేది మన ప్రాంతంలో ఇదే పెడుతూ ఉంటారు. అందుకని ఈ చెట్టుని తెచ్చిపెట్టాను. దీంట్లో పంచి బిల్వాలని, త్రిబల్వం అని, అంటే 3 కలిపి ఒకే బిల్వంగా వచ్చినాయి అని, పంచి బిల్వాలని, అలా రకరకాలవి ఉంటాయండి. మేము మాత్రం ఏక బిల్వం అంటారు. 3 బిల్వాలు కలిపి వచ్చిన బిల్వాన్ని ఏక బిల్వం అంటారండి. 3 ఆకులతో ఉన్న బిల్వాన్ని. ఈ చెట్టుని అయితే స్వామివారి శివుడి కోసమని ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాను. అంతకుముందు ఒకసారి శివుడిది అభిషేకం చూపించా చూడండి. అప్పుడు ఈ ఆకులు కోసి, అప్పుడు చిన్న చిన్నవండి, అప్పుడు కోసి ఆకులు స్వామివారికి ఇష్టం కాబట్టి అలంకరించాను. ఈ కుండీలో అయితే పెట్టానండి, చిన్నది బకెట్. ఆ బకెట్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే బాగుందండి. చూసారుగా, కాండం కూడా చాలా బాగుంది, బలంగా ఉంది. అలాగే వెనక బద్ద కట్టాను కదండి, ఆ బద్దకేసి కడతా ఉంటాను. ఎందుకంటే గాలి విపరీతంగా వేస్తుందండి మాకు పైన టెర్రస్ మీద. అందుకని ఏం చేస్తానంటే ఆ కర్ర చూపిస్తాయి కదండి, ఆ స్టిక్కి కొంచెం బద్దకి తాడేసి కడటం వల్ల గాలికి ఇరిగిపోకుండా ఉంటుందని ఉద్దేశంతో ఆ విధంగా అయితే కడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా బిల్వ ఆకులు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒకటి పెద్దగా ఉంది కదండి, అవి వాడకూడదు. 3 బిల్వాలు ఉన్న కలిపి ఉన్న ఆకును మాత్రమే శివుడికి అయితే అలంకరించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చెట్టు మేము పెంచుకుంటున్నాము. మీరు కూడా మీ ఇళ్ళల్లో పెంచుకుని శివుడికి ఎంతో ఇష్టమైన ఈ బిల్వదళాలని పెంచుకుని అలాగే మీరు స్వామివారికి అలంకరిస్తారని భావిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ చెట్టుని నీళ్లు పోసి మాత్రం పెంచుతున్నానండి. నీళ్లు ఒకప్పుడప్పుడు ఎరువులు వేస్తూ ఉంటాను, అంతే చెప్పి ఇంకేమీ వేయనండి. ప్రత్యేకంగా 1 year అయింది అండి పెట్టి కూడా. కింద నుండి తీసుకొచ్చి పెట్టాను, ఇక్కడ పెట్టి 1 year అయింది. తెచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కింద ఉన్నప్పుడేమో కొంచెం నిద్ర చేసిందండి. అప్పుడు పైకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఒక నెలకేమోనండి చక్కగా ఒక్కొక్క చిగురు వచ్చింది. అప్పటి నుండి పెంచుతాం అనేది జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఈ బిల్వదళం చెట్టు ఉంటే చాలా మంచిదండి. శివుడికి ఎంతో ఇష్టమైంది. శివాలయాల్లో కూడా శివుడికి బిల్వదళంతో అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే కోటి బిల్వ అర్చన అని అలాంటివి అర్చనలు కూడా చేస్తూ ఉంటారు. నేనైతే శివుడి కోసమని ప్రత్యేకంగా శివుడికి శివరాత్రి అప్పుడు, అలాగే కార్తీక మాసంలో శివలింగం తయారు చేస్తూ ఉంటాం కదండి మట్టితో, అప్పుడు స్వామివారికి అలంకరించడం కోసమని నేను తెచ్చానండి ఈ బిల్వదళం చెట్టు. ఇది అప్పుడు తెచ్చినప్పుడు 60 రూపాయలు ఏమో పడిందండి. నేను ఇది తెనాల్లో అయితే తీసుకున్నాను, బస్ స్టాండ్ దగ్గర. ఎప్పుడో 2 years అయిందండి. ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా రేటు ఉన్నాయండి. అప్పుడు చాలా తక్కువలో తెచ్చాను, కానీ ఇప్పుడు బాగా పెరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. శివుడికి ఇష్టమైన బిల్వదళం మీ అందరికి కూడా చూపిద్దామని, అలాగే మీరు కూడా దోసిన వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటారని భావించి ఈ వీడియో పెడతాం అనేది జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.